నేను క్షమాపణలతో సభ మొదలు పెట్టాలనుకుంటా ఉన్నాను. ఆ క్షమాపణలు ఎవరికంటే మనకి నిలబడిన నాయకుడు విడివాడ రామచంద్రరావు గారిని ఎంత బలమైన నాయకుడు అంటే ఆయన లీడర్. ఈ పదం చుట్టానికి 3 అక్షరాలే అయినా దీనికి ఉండే బాధ్యతలు ఎక్కువ. అలాగే నాయకుడు అనేవాడు చెప్పే మాటలు చేసే పనులు ఒకేలా ఉండాలి. ముఖ్యంగా తనను నమ్మిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వకూడదు. తన వెంట ఉన్న వారిని ఎదిగేలా చేస్తూ తాను ఎదిగే వ్యక్తే నిజమైన నాయకుడు. ఆ విధంగానే వైఎస్ఆర్ లాంటి వ్యక్తులు లీడర్లుగా ఎదిగారు. కొందరు మాత్రం నమ్మిన వారికి అన్యాయం చేస్తూ తమ స్వార్థం చూసుకుంటారు. ఈ కేటగిరీలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేరును కూడా చేర్చారు రాజకీయ విశ్లేషకులు. అందుకు కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం పవన్ ఈ వారాహి యాత్ర చేపట్టి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. అలాంటి నియోజకవర్గాల్లో తణుకు కూడా ఒకటి. ఇక తణుకు నియోజకవర్గంలో పవన్ చెప్పిన స్పీచ్ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ స్థానిక జనసేన నేత విడివాడ రామచంద్రరావు గురించి ప్రస్తావించారు. బలమైన నాయకుడు రామచంద్రరావుకు గత 2019 ఎన్నికల్లో సీటును కేటాయించకపోవడం తన తప్పిదమని, ఆయనకు క్షమాపణ కోరుతున్నానంటూ వేలాది మంది ప్రజల మధ్య ఆర్భాటంగా ప్రకటించుకున్నారు పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో విడివాడ రామచంద్రరావుని కాదని పసుపులేటి వెంకట రమణారావుకు టికెట్ ఇస్తే అతను పార్టీ నుంచి వెళ్ళిపోయాడని, కానీ టికెట్ ఇవ్వని విడివాడ మాత్రం ఇక్కడే నా కోసం ఉన్నాడని, ఇలాంటి వ్యక్తికి నేను సీటు ఇవ్వనందుకు బాధపడుతున్నాను అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. అంతేకాక అలా టికెట్ ఇవ్వనందుకు పబ్లిక్గా క్షమాపణ కూడా చెప్పుకుంటున్నారని 2వ విడత వారాహి యాత్ర సందర్భంగా తెలిపారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ చెప్పిన నీతులకు డైలాగులతో జనసేన కార్యకర్తలు కేరింతలు కొడుతూ హంగామా చేశారు. అలాగే చాలా కాలం వరకు తణుకు నియోజకవర్గ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా విడివాడ రామచంద్రరావు పేరు బలంగా వినిపించింది. ఇక సీన్ కట్ చేస్తే నేడు విడుదల చేసిన జాబితాలో రామచంద్రరావుకు ఘోర అవమానం జరిగింది. వారాహి యాత్ర సమయంలో చెప్పిన మాటలకు తాజాగా విడుదల చేసిన జాబితాలో విడివాడ పేరు ప్రస్తావించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నాడు నీతులు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా విడివాడకు సీటు ఇవ్వకుండా టీడీపీకి చెందిన అరిమిల్లి రాధాకృష్ణకు సీటు వదిలేశారు. దీంతో పవన్ కళ్యాణ్పై విమర్శలు వస్తున్నాయి. చాలా కాలం నుంచి పార్టీని నమ్ముకున్న రామచంద్రరావు లాంటి వ్యక్తి కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ ఇక జనసేనలో ఎవరికి న్యాయం చేస్తాడంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబును అధికారంలోకి తీసుకొచ్చేందుకు అవసరానికి తగ్గట్టు భారీ సినిమా డైలాగులు చెప్తూ అమాయక జనసేన కార్యకర్తల చేత చప్పట్లు కొట్టించుకోవడం తప్ప మరేమీ చేయట్లేదని విమర్శిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలను పక్కన పెట్టి తన వారికి న్యాయం చేసే ధైర్యం పవన్ చేయడం లేదని, అలా బాబుని కాదని తన వారికి న్యాయం చేసినట్లు ఒక్క ఉదాహరణ కూడా లేదు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ప్రకటించిన జాబితాలో తణుకు టీడీపీ అభ్యర్థిగా అరిమిల్లి రాధాకృష్ణ పేరు ప్రకటించడంతో జన సైనికులు పవన్ పై లోపల రగులుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. నేను క్షమాపణలతో సభ మొదలు పెట్టాలనుకుంటా ఉన్నాను. ఆ క్షమాపణలు ఎవరికంటే మనకి నిలబడిన నాయకుడు విడివాడ రామచంద్రరావు గారిని ఎంత బలమైన నాయకుడు అంటే ఆయన నిన్న కార్యకర్తల సభలో వీర మహిళల సభలో చెప్తే నాకు సరిపోలే. తణుకులో పబ్లిక్గా నేను మీకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. మీలాంటి నిలబడే నాయకుడికి నేను ఆ రోజున నిలబడలేని పరిస్థితిలో ఉన్నందుకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నేను చాలా సైద్ధాంతిక బలంతో వచ్చినోండి. ఓటమి గెలుపులు నాకు తెలియదు, ఓన్లీ ప్రయాణమే ఉంటుంది, పోరాటమే ఉంటుంది. అలాంటి సిద్ధాంతాన్ని బలంగా నమ్మి సీట్ ఇవ్వకపోయినా ఇంకొకరికి ఇచ్చినా కానీ ఇచ్చిన వ్యక్తి వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. ఏం నమ్మకంతో అయితే ఇచ్చానో 30,000 పైచిలకు మీరు ఓట్లేస్తే ఆ వ్యక్తి పార్టీ నుంచి వెళ్ళిపోతే సీటు ఇవ్వని విడివాడ రామచంద్రరావు గారు ఈరోజు నిలబడినందుకు జనసేనకి మనస్ఫూర్తిగా మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరి ముందు మిమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నాను.